your time has come. My dear family of God, your time has come. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు. అనంతపురం నగర ప్రజలకందరికీ ఒక శుభవార్త. ప్రియులారా, అనంతపురం నగరంలో మెడికల్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి IMA హాల్లో ప్రతి గురువారము సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆరాధనను మేము ప్రారంభించాం. పాపులు అనేకులు రక్షించబడుతున్నారు. వ్యాధిగ్రస్తులు తమ రోగాలు నయం చేసుకుంటున్నారు. అప్పుల ఊబిలో ఉన్నటువంటి వారు అప్పుల నుంచి బయటకు వస్తున్నారు. కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారు సమస్యల నుంచి విడుదల పొందుకుంటున్నారు. మానసిక వ్యాధులు కలిగినటువంటి వారు మానసిక వ్యాధుల నుంచి విడుదల పొందుకుంటున్నారు. మీరు కూడా ఎందుకు ఈ యొక్క ఆరాధనలో పాల్గొని మీరు దీవించబడకూడదు? సో కాబట్టి దయచేసి ప్రతి గురువారం కూడా సాయంకాలం 6 గంటలకే మరి IMA హాల్లో మరి ఆరాధన జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి దీవించబడాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువును మీరు స్వంత రక్షకునిగా అంగీకరించి మీరు పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, అంతిమ తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ కూడా విడుదల పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన త్వరగా రాబోచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో నిజమైన స్వాతంత్రమును మా యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ కూడా శుభములు తెలుపుచు ఆహ్వానమును పలుకుచున్నాను. మానవుని విషయంలో దేవుని యొక్క చిత్తమును గురించి అనేక మాసములుగా నేను తెలియజేస్తూ వస్తున్నాను. దేవుడు మానవుని ఆత్మలాగా చేశాడు. ఆ ఆత్మకు ఒక మనసునిచ్చాడు. ఆ ఆత్మ మనసుతో కలిసి ఈ దేహంలో జీవించినట్లుగా దేవుడు మనిషిని కూడా ఒక త్రిత్వములాగా ఆయన సృష్టించాడు, తయారు చేశాడు. హల్లెలూయా. అన్ని విషయాలలో మనం వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మీయంగా మనం వర్ధిల్లాలి, మానసికంగా మనం వర్ధిల్లాలి, దేహపరంగా కూడా మనము వర్ధిల్లాలి. దేహపరంగా వర్ధిల్లడం అంటే ఆరోగ్యాన్ని కలిగి ఉండడము అని నేను తెలియజేస్తూ వస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మనం ఆరోగ్యంతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే సాతాను మాత్రము నువ్వు అనారోగ్యంలో ఉండాలని వాడు కోరుకుంటున్నాడు. అయితే నీవేం కోరుకుంటున్నావు? ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నావా, లేకపోతే అనారోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నావా? దేవుడు కోరుకున్నంత మాత్రాన అది నీ జీవితంలో జరగదు. సాతాను కోరుకుంటున్నంత మాత్రాన కూడా నీ జీవితంలో జరగదు. వాక్యం ఏమైనా వ్రాయబడింది? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలే, సింహం కాదు అది, వలే ఎవరిని మృంగుదురా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అందరినీ వాడు మృంగేయలేడు. వాడికి కొంతమంది దొరుకుతారు. ఎవరు విశ్వాసం నేర్చుకోలేదో వారు దొరుకుతారు. ఎవరు అవిశ్వాసంతో ఉంటారో వారు దొరుకుతారు. ఎవరైతే భయపడుతూ ఉంటారో వారు దొరుకుతారు. సింహము వలె గర్జిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని. అందరినీ మృంగలేడండి. దేవుని యొక్క చిత్తం కాబట్టి నీ జీవితంలో జరగదు. సాతాను చిత్తం కాబట్టి అది కూడా నీ జీవితంలో నెరవేరదు. అయితే పాయింట్ ఏమిటంటే, నీవు ఎవరితో ఏకీభవిస్తే అదే నీ జీవితంలో జరుగుతుంది. ఇఫ్ యు అగ్రీ విత్ గాడ్, then God's will be done in your life. If you agree with Satan, then Satan's will be done in your life. దేవునితో నువ్వు సహకరిస్తే, దేవునితో ఏకీభవిస్తే దేవుని చిత్తం నీ జీవితంలో జరుగుతుంది. సాతానుతో సహకరిస్తే, సాతానుకు అవకాశం ఇస్తే, సాతాను అబద్ధాలను నమ్మితే సాతాను చిత్తము నెరవేర్చబడుతుంది. ఎవరి చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలనుకుంటున్నావు? ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నావు? నీవేం కోరుకుంటున్నావు? వాట్ డు యు వాంట్? దేవుడు ఎప్పుడు కూడా తన చిత్తాన్ని మనుషుల పైన రుద్దడు. అందుకే స్వస్థత పొందుకున కోరుచున్నావా? డూ యూ వాంట్ బి హీల్డ్ అని ప్రభు ప్రశ్నిస్తాడు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను కూడా ప్రభు అడుగుతాడు. ప్రియులారా, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఎవరు యేసయ్య దగ్గరికి వచ్చినా కూడా అందరినీ బాగు చేశాడు, అన్నిటినీ బాగు చేశాడు. ఈ రోజు కూడా నిన్ను ఆయన బాగు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. స్వస్థతను పొందుకునేదానికి ఒక ముఖ్యమైనటువంటి అడ్డంకి ఏమిటంటే, మన అభిప్రాయంలో తప్పుడు అభిప్రాయాలను మనం తొలగించుకున్నప్పుడు, అడ్డంకులను తొలగించుకున్నప్పుడు స్వస్థత శక్తి మనలోనికి ప్రవేశిస్తుంది. హల్లెలూయా. నిశ్చయముగా యేసయ్య మన రోగాలను భరించాడు. ప్రియులారా, మన దైవికపరమైన స్వస్థతను పొందుకునేదానికి అనేకమైనటువంటి మార్గములను దేవుడు తన వాక్యంలో ఆయన తెరిచి ఉంచాడు. మొట్టమొదటి మార్గం గురించి నేను తెలియజేశాను. 1 పేతురు 2:24 పైన మన విశ్వాసం విడుదల చేసినప్పుడు దైవికపరమైన స్వస్థతను మనం పొందుకుంటాం. హల్లెలూయా. రెండవది మార్కు సువార్త 11:24 ప్రకారము విశ్వాస సహితమైన ప్రార్థన చేయడం ద్వారా మనం స్వస్థతను మనం పొందుకుంటాం. మూడవది స్వస్థత వరముల ద్వారా మనం స్వస్థతను మనం పొందుకుంటాం.
నాలుగవది హస్త నిక్షేపణ ద్వారా. వ్యాధిగ్రస్తుల పైన నమ్మినటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు చేతులు ఉంచడం ద్వారా స్వస్థతను మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఐదవదిగా సంఘపు పెద్దలు, విశ్వాసహితమైన ప్రార్థన చేయగలిగిన పెద్దలు వచ్చి ప్రార్థన చేసినప్పుడు మనం స్వస్థతను మనం పొందుకొనగలము. హల్లెలూయా. ఆరవదిగా అభిషేకించబడినటువంటి వస్త్రాల ద్వారా స్వస్థతను మనము పొందుకొనగలము. సో ఈ మాటలను క్లుప్తంగా నేను వివరించాను. సో ఏడవదిగా ప్రభు బల్లలో పాల్గొనడం ద్వారా దైవికపరమైన ఆరోగ్యాన్ని మనం పొందుకొనగలము. హల్లెలూయా. చాలా మందికి ప్రభు బల్ల అంటే వణకు, భయపడతారు. ఈనాడు చాలా మంది బోధకులు ఏం చేస్తారు తెలుసా? ప్రభు బల్ల అంటే వణకడం ప్రారంభమైంది, భయపడుతున్నారు చాలా మంది. ప్రభు బల్ల తీసుకుంటే అమ్మో ఏమవుతుందో ఏమో అని భయపడుతున్నారు. నో ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నిజమైనటువంటి ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. హల్లెలూయా. పర్ఫెక్ట్ లవ్ క్యాస్టెత్ అవుట్ ఫియర్. నువ్వు భయపడుతూ నువ్వు బల్లలో పాల్గొంటున్నావు అంటే ప్రభు యొక్క ప్రేమ నీలో ఇంకా పరిపూర్ణం కాలేదు. ప్రభు యొక్క ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేదు. ప్రభు బల్ల దగ్గరకు వచ్చి నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు వాక్య అవగాహన సరిగా లేదు. ప్రియులారా, మనం పరీక్షించుకోవడం ముఖ్యం, కానీ భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. భయం అన్నటువంటిది మన జీవితాల్లో ఉండకూడదండి. ప్రభు బల్ల దేని కొరకు దేవుడు నియమించాడు. ప్రభు బల్ల గురించి అనేకులు ఎందుకు భయపడుతున్నారు? లేఖన భాగం ద్వారా నేను మీకు వివరించాలని ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. 22వ వచనం. అన్నపానమును పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? 30వ వచనం చూడండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. కొరింథీ సంఘంలో కొంతమంది విశ్వాసులు బలహీనులైపోయారంట, కొంతమంది విశ్వాసులు వ్యాధుల పాలయ్యారంట, కొంతమంది విశ్వాసులు చనిపోయారంట. దేనిని బట్టి? అయోగ్యముగా ప్రభు బల్లలో వారు పాల్గొన్నారు కాబట్టి. ప్రభు బల్లలో అయోగ్యముగా పాల్గొనడం అంటే ఏమిటి చూడండి. 29వ వచనం. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు. ప్రభు శరీరమని వివేచింపకుండా తిని త్రాగువాడు. ప్రభు రక్తమని వివేచింపకుండా తిని త్రాగువాడు. 22వ వచనం నేను చదివాను కదా, అన్నపానములు పుచ్చుకున్నటకు మీకు ఇండ్లు లేవా అంటే ప్రభు యొక్క బల్లను వారు ఏ రీతిగా పాల్గొంటున్నారంటే ఆ యొక్క రొట్టెను భోజనంగా తింటూ ఉన్నారు, ఆ ద్రాక్షరసమును నీళ్ళలాగా త్రాగుతున్నారు. వారు ప్రభు శరీరం అని వివేచించకుండా వారు తింటున్నారు, ప్రభు రక్తం అని వివేచించకుండా త్రాగుతున్నారు. అది వారు చేస్తున్నటువంటి పొరపాటు. పాపం గురించి కాదు ఇక్కడ మాట్లాడేది. అందుకే కదా మీరు అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇల్లు లేవా అంటే ఈ యొక్క రొట్టెను ద్రాక్షరసాన్ని అన్నపానములుగా పుచ్చుకుంటున్నారు కాబట్టి ఏమవుతున్నారు? కొంతమంది ఎక్కువ తిని ఎక్కువ త్రాగుతున్నారు, వారు మత్తులైపోతున్నారంట. తర్వాత ఆఖరిగా మిగిలి ఉంటారు కదండి, వారు ఆకలిగా ఉంటున్నారంట. ఇది క్రమము కాదు అని తెలియజేస్తున్నాడు. సో కాబట్టి ప్రభు శరీరం అని వివేచించకుండా పాల్గొనడమే అయోగ్యముగా పాల్గొనడము. ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. సో ఆ రీతిగా వారు అయోగ్యంగా పాల్గొన్నప్పుడు కొంతమంది బలహీనులు అయ్యారంట, కొంతమంది రోగులు అయ్యారంట, కొంతమంది చనిపోయారంట. ప్రియులారా, రివర్స్లో మీరు ఆలోచించండి. ఈ రొట్టె దగ్గరికి వచ్చినప్పుడు, ద్రాక్షరసం దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్యా ఇది నీ శరీరం అని నేను వివేచిస్తున్నాను ప్రభువా అని విశ్వాసముతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆ యొక్క రొట్టెను తిన్నావు అనుకో, యేసయ్యా ఈ యొక్క ద్రాక్షరసం కాదు, ఇది నీ రక్తమని నేను వివేచిస్తున్నానయ్యా. ఈ రొట్టె నీ శరీరము, ఈ ద్రాక్షరసము నీ రక్తమని నేను వివేచిస్తూ తింటున్నానయ్యా, నేను వివేచిస్తూ నేను త్రాగుతున్నానయ్యా. సిలువ ద్వారా నాకు దైవికపరమైన ఆరోగ్యం నిమిత్తము నీవు తెరచి ఉంచిన ఈ మార్గమును బట్టి నీ కృతజ్ఞతలు ప్రభు అని కృతజ్ఞతలు చెల్లించి నీవు పుచ్చుకున్నట్లయితే అది యోగ్యముగా పుచ్చుకొనడము. హల్లెలూయా. దేవుడు ప్రభు బల్లను ఉంచినది దేని కొరకు అంటే నీ యొక్క ఆరోగ్యము కొరకే. మన ఆరోగ్యము కొరకు దేవుడు ప్రభు బల్లను ఉంచాడు. ప్రభు బల్ల నిన్ను బలహీనునిగా చేయడం కొరకు కాదు, ప్రభు బల్ల నీకు రోగాలు ఇచ్చేదాని కొరకు కాదు, ప్రభు బల్ల నిన్ను చంపేదాని కొరకు కాదు, ప్రభు బల్ల నీకు ఆరోగ్యాన్ని ఇచ్చుట కొరకు. వారు అయోగ్యంగా పాల్గొన్నారంట. అయోగ్యంగా పాల్గొంటే ఏమయ్యారు? కొంతమంది బలహీనులు అయ్యారు, కొంతమంది వ్యాధిగ్రస్తులు అయ్యారు, కొంతమంది చనిపోయారు. అయితే
అదే యోగ్యంగా పాల్గొంటే బలహీనులు ఏమవుతారు? బలవంతులు అవుతారు. ప్రభు బలను సక్రమంగా పాల్గొంటే మన ఆత్మలో, మనసులో, దేహాల్లో బలాన్ని పొందుకుంటాం. ప్రభు బలను సక్రమంగా మనం పాల్గొంటే, గౌరవంగా ప్రభు శరీరమని, ప్రభు రక్తమని వివేచిస్తూ పాల్గొంటే ఏమవుతుందో తెలుసా? మన యొక్క దేహంలో ఆరోగ్యం కలుగుతుంది. మూడవదిగా దీర్ఘాయువును మనం అనుభవిస్తాం. ముందుగానే చనిపోము. యేసే దేహంలో అటువంటి శక్తి ఉంది. యేసే దేహంలో అటువంటి శక్తి ఉంది. యేసే రక్తంలో అటువంటి శక్తి ఉంది. ప్రభు బల్ల మనకు బలం ఇచ్చుట కొరకు, ప్రభు బల్ల మనకు ఆరోగ్యం ఇచ్చుట కొరకు, ప్రభు బల్ల మనకు దీర్ఘాయువుని ఇచ్చుట కొరకు, ప్రభు బల్ల మనకు విజయాన్ని ఇచ్చుట కొరకు. 30 లక్షల మంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చే ముందుగా ప్రభు బల్లను వారు ఆచరించారు. ప్రభు బల్లను ఆచరించిన తరువాత నిస్సత్తువ చేత తొట్టిల్లు వారు వారి గోత్రంలో ఒక్కడైనను లేడు అని వాక్యంలో వ్రాయబడింది. హల్లెలూయా. There is tremendous power in the holy communion. ఒక్కటే చేయండి ప్రియులారా, అది ప్రభు శరీరం అని వివేచించి, గౌరవించి కృతజ్ఞతలు చెల్లించండి. కృతజ్ఞతలు చెల్లించి మీరు పాల్గొంటే మీరు యోగ్యముగా పాల్గొంటున్నట్లే. కాబట్టి ప్రియులారా, మనం పరీక్షించుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది ప్రభు శరీరం అని వివేచిస్తున్నామా, లేకపోతే ఏదో ప్రసాదంలాగా మనం తింటున్నామా? రెండవది, ఇతరుల పైన మనకేమైనా చేదు ఉన్నదా? ఇతరులను మనం క్షమించకుండా ఏమైనా ఉన్నామా? ఇతరుల పైన మనం కోపాన్ని ఏమైనా లోపల దాచుకున్నామా? దాన్ని పరీక్షించుకొని దాన్ని తొలగించుకోవాలి. క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు. నీ దేవుని ప్రేమించమన్నాడు, రెండవది నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. 2 ఆజ్ఞలు. ప్రేమించువాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినటువంటి వాడు. మనుషుల పైన చేదును ఉంచుకొనవద్దు. ప్రభువుల దగ్గరకు వచ్చినప్పుడు క్షమించు. హల్లెలూయా. ఏదైనా నీ యొక్క తప్పు, పొరపాటు జ్ఞాపకం వస్తే అడుగు. ప్రభు బల ముందే కాదండి, రోజులో నీ యొక్క మనసాక్షి నీ పైన దోషారోపణ చేసినా కూడా నువ్వు ఒప్పుకోవాలి. ప్రభు బల దగ్గరే కాదు, దేవునితో నువ్వు కలిసి నడుస్తుంటే నువ్వేదైనా మార్గం తప్పినప్పుడు వెంటనే దేవుడు తెలియజేస్తాడు. ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడే కాదండి ప్రియులారా, పాపంలో ఒప్పుకోవలసింది, మనల్ని మనం పరీక్షించుకోవలసింది. అది ఎవ్రీడే ప్రాసెస్ అండి. ఓన్లీ బల్ల దగ్గర ఒక్కటే కాదు. బల్లను దేవుడు ఉంచినది పాపం ఒప్పించేదాని కొరకు కాదు. పాపం ఒప్పించేదానికి పరిశుద్ధాత్ముడు మనతో ఎల్ల వేళలా ఉన్నాడు. మనసాక్షిని కూడా మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభువుల దగ్గర మాత్రం మన మనసాక్షి మనం కూర్చోదండి. ప్రతిరోజు మనం దేవునితో నడవాలి. హల్లెలూయా. ఆదివారం ఒక్కరోజే కాదు మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సింది. ప్రతిరోజు మనల్ని పరీక్షించుకోవాలి. ప్రతిరోజు మనము దేవునితో కలిసి మనం నడవాలి. సో కాబట్టి ప్రభు బల్ల ద్వారా దైవికపరమైన ఆరోగ్యాన్ని మనం పొందుకొనగలము. యోగ్యముగా మనం పాల్గొన్నప్పుడు దైవికపరమైనటువంటి స్వస్థతను మన దేహంలో మనం పొందుకొనగలము. ప్రియులారా, ప్రభు బలం ఉన్నటువంటిది మన ఆరోగ్యం కొరకే. ప్రియులారా, ప్రభు బలం ఉన్నటువంటిది మనకు దీర్ఘాయువునిచ్చుట కొరకే. దైవికపరమైనటువంటి స్వస్థతను మనం అనుభవించగలిగే మార్గాల్లో 8వది భాషలతో మాట్లాడటము ద్వారా. భాషలతో ఎక్కువగా మాట్లాడడం ద్వారా, అంటే పరిశుద్ధాత్మలో ఎక్కువగా మాట్లాడడం ద్వారా దైవికపరమైన స్వస్థతను మన దేహాల్లో మనం పొందుకోవచ్చు. లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 4వ వచనం. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకును. భాషలతో మాట్లాడువాడు అంటే తెలుగులో కాదు, ఇంగ్లీష్లో కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి భాషలు కాదు, దేవదూతల భాష, పరలోక భాషలలో మాట్లాడేవాడు తనకు క్షేమాభివృద్ధి కలుగజేసుకును. నేను భాషలో మాట్లాడితే నాకు క్షేమాభివృద్ధిని కలుగజేసుకుంటాను. హల్లెలూయా. ఏంటి క్షేమాభివృద్ధి? ఇందులో వ్రాయబడినటువంటి పదానికి అసలైనటువంటి అర్థం ఏమిటంటే రిపేర్ చేయడము, రీజనరేట్ చేయడము, బాగు చేయడము, నయం చేయడము, పాడైన దాన్ని బాగు చేయడము. ఆత్మకు సంబంధించినదైనా సరే, మనసునకు సంబంధించినదైనా సరే, దేహానికి సంబంధించినదైనా సరే రిపేర్ చేస్తుందండి. ఎప్పుడైతే భాషలో మనం ఎక్కువ మాట్లాడతామో, మన దేహాల్లో ఏ సమస్యలు ఉన్నా కూడా పరిశుద్ధాత్మని తెలుసు. కొన్ని సమస్యలు మనకు తెలియవు. మన దేహంలో ఎటువంటి రుగ్మతలు ఉన్నా కూడా, మన దేహంలో ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా పరిశుద్ధాత్మలో మనం ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మలో ఎక్కువగా మనం మాట్లాడినప్పుడు, గంటల తరబడి భాషలో మనం మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? రోగాలను కాల్చి పడేస్తాడు. కాబట్టి భాషలో ఎక్కువగా మాట్లాడేవారు దైవికపరమైన ఆరోగ్యాన్ని అనుభవిస్తారు, మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తారు. చాలా మంది భాషలో మాట్లాడతారు కానీ అప్పుడప్పుడు మాట్లాడతారు. అలా ఉండద్దండి ప్రియులారా. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలో మాట్లాడుతున్నాను, అందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. గంటలు మన భాషలతో మాట్లాడాలి. నేను ఏ సంఘానికి వెళ్ళినా కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాను, మీరు ఎంతసేపు ప్రతిరోజు భాషలలో మీరు ప్రార్థన చేస్తారు? ఎంతసేపు మీరు భాషలో మాట్లాడతారు? చాలా సంఘాల్లో వారు ఆశ్చర్యంగా నా వైపు చూశారు. వారు భాషలో మాట్లాడతారు కానీ ఇంత టైం అన్నటువంటిది మాట్లాడరు.
కనీసము ప్రతిరోజు అరగంట సేపు కూడా మాట్లాడు, గంట సేపు కూడా మాట్లాడు. ప్రియులారా, నేను మీకు ఒక అద్భుతమైనటువంటి తాళపు చెవిని నేను మీకు ఇస్తున్నాను. ప్రతిరోజు మీరు ఉదయమున ఒక గంట సేపు భాషలలో స్థిరముగా మీరు మాట్లాడుతూ ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తము తప్ప ఇక ఏమీ జరగదు. హల్లెలూయా. ప్రతిరోజు ఒక గంట సేపు భాషలలో స్థిరముగా అనుదినము కొంతకాలం మీరు మాట్లాడినట్లయితే మీ జీవితంలో అన్నీ కూడా చక్కబడతాయి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఆయన నీ పక్షముగా నీ నోటిని ఉపయోగించుకొని నీ కొరకు ప్రార్థన చేస్తాడు గనుక ఆయనకు నీ భవిష్యత్ అంతా తెలుసు గనుక, భవిష్యత్తులో ఎటువంటి అపాయములు ముంచున్నాయో ఆయనకు తెలుసు గనుక ఆయన నీ కొరకు విజ్ఞాపన, బహు ఖచ్చితమైన విజ్ఞాపన జరిగించి నీ జీవితాన్ని చక్కబరుస్తాడు. ఎప్పుడు కూడా భాషలలో మాట్లాడటను దయచేసి నిర్లక్ష్యము చేయవద్దండి. భాషల గురించి మీకు అనేక అనుమానాలు ఉన్నాయా? నేను రాసినటువంటి పుస్తకం చదవండి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఆ పుస్తకాన్ని చదవడం ద్వారా చదువుతూ ఉన్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలో మాట్లాడుతూ అనేకులు అద్భుతాలు వారి జీవితాల్లో వారు పొందుకుంటున్నారు. హల్లెలూయా. భాషలతో ఎక్కువగా మాట్లాడడం వలన మన దేహంలో దైవికపరమైన ఆరోగ్యాన్ని మనం పొందుకుంటాం. నీ దేహంలో ఏవైనా అవయవాలు పాడైపోయాయా? రిపేర్ అవసరం ఉందా? నీ దేహంలో ఉన్న అవయవాలకు రిపేర్ అవసరం ఉందా? నీ మోకాలకు రిపేర్ అవసరమా? నీ గుండెకు రిపేర్ అవసరమా? నీ కాలేయానికి రిపేర్ అవసరమా? నీ రక్తానికి రిపేర్ అవసరమా? నీ కళ్ళకు రిపేర్ అవసరమా? నీ బ్రెయిన్కు, నీ మెదడుకు, నీ మనస్సుకు రిపేర్ అవసరమా? నయం చేయడం అవసరమా? బాగు చేయడం అవసరమా? అయితే భాషలో మాట్లాడు భాషల్లో. పరిశుద్ధాత్ముడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఆయన దయచేసేవాడుగా ఉంటున్నాడు. దైవికపరమైన స్వస్థతను మన దేహంలో అనుభవించడంలో 9వ మార్గం దేవునిని స్తుతించడం ద్వారా. 92వ కీర్తన, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడండి? యెహోవాను స్తుతించుట మంచిది. హల్లెలూయా. ఇట్ ఈస్ గుడ్ టు ప్రైజ్ ద లార్డ్. ఇట్ ఈస్ గుడ్ టు ప్రైజ్ ద లార్డ్. దేనికి మంచిది? ఎవరికి మంచిది? నీకు మంచిది, నీ ఆరోగ్యానికి మంచిది. హల్లెలూయా. నీ ఇంటికి మంచిది, నీ ఒంటికి మంచిది. కాయగూరలు తినడము ఆరోగ్యానికి మంచిది అంటాం కదా, అదే రీతిగా యెహోవాను స్తుతించడం మంచిది, నీకు మంచిది. సో ఎప్పుడు స్తుతించాలి యెహోవాను? ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. హల్లెలూయా. అంటే ప్రతిరోజు ఉదయము రాత్రి ఆయనను స్తుతించాలి. ప్రతిరోజు ఉదయము రాత్రి ఆయనను ఎవరైతే స్థిరంగా స్తుతిస్తూ ఉంటారో ఏం జరుగుతుందో తెలుసా? వారి జీవితాల్లో, వారి దేహాల్లో వారికి మంచి జరుగుతుంది. ఎటువంటి మంచి జరుగుతుంది? చూడండి వాక్యాన్ని. 14వ వచనము, 15వ వచనం. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. హల్లెలూయా. ఏం మేలు జరుగుతుంది? ముసలితనంలో కూడా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ముసలితనంలో కూడా నువ్వు పచ్చగా ఉంటావు. ఏముంటున్నాడు కీర్తనకారుడు? నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకను చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా ఉందరు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారులారా, కట్టెల పైన మీరు ఆధారపడడం దేవునికి ఇష్టం లేదు. ఇతర మనుషుల పైన మీద ఆధారపడడం దేవునికి ఇష్టం లేదు. మీరు మంచాన పడ్డం దేవునికి ఇష్టం లేదు. దేవుని స్తుతించండి, ప్రతి ఉదయం స్తుతించండి, ప్రతి రాత్రి స్తుతించండి. 1000 స్తుతుల పుస్తకాన్ని నేను రాశాను. ప్రియులారా, ప్రతి ఉదయం ఒక 500 స్తుతులు, ప్రతి రాత్రి ఒక 500 స్తుతులు. ఆ రీతిగా స్తుతులు చేయండి, స్తుతించండి, బాగా స్తుతించండి, దేవుని బాగా స్తుతించండి. దేవుని స్తుతించినప్పుడు ఏ రోగం అయితే నిన్ను పీడిస్తుందో ఆ రోగము నీ దేహాన్ని వదిలిపెట్టవలసిందే. హల్లెలూయా. ఇంకా స్తుతిస్తే ఏమవుతుందో తెలుసా? 8వ కీర్తన 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ పైన, నీ ఆరోగ్యం పైన పగబట్టిన వాడు ఒకడున్నాడు. మీ విరోధి అయినటువంటి అపవాది నీ ఆరోగ్యాన్ని మృంగివేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిని మృంగుదునా, ఎవరి ఆరోగ్యాన్ని మృంగివేయుదునా, ఎవరికి రోగాలు కలగజేదునా అని వాడు వెదుగుచూ తిరుగుచున్నాడు. సో ఇక్కడ లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై, హల్లెలూయా, నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును
స్థాపించున్నావు. When we praise God, God will build a fortress around our health. మన ఆరోగ్యం చుట్టూ దేవుడు ఒక కోటను కడతాడు, ఒక దుర్గాన్ని కడతాడు. ఆ కోటను దాటి దయ్యంగాడు రాలేడు, ఆ కోటను దాటి సాతాను రాలేడు. హల్లెలూయా. It will be a wall of protection around our health. Your praise life determines your health. నీ యొక్క ఆరోగ్యాన్ని నిర్దేశించేది నీ స్తుతి జీవితమే. ఎంతగా స్తుతిస్తున్నావు నీవు దేవుణ్ణి? స్తుతించడం కొరకు దేవుడు మనల్ని నిర్మించాడు. స్తుతించడం కొరకు మనం పుట్టాం. స్తుతించడం కొరకు మనం జీవిస్తున్నాం. స్తుతించడం కొరకే భవిష్యత్తులో కూడా మనం జీవించబోతున్నాం. స్తుతించండి ప్రియులారా. ప్రతి ఉదయం స్తుతించండి, మధ్యాహ్నం స్తుతించండి, రాత్రి స్తుతించండి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యేసుక్రీస్తు నామం అత్యధికముగా మహిమపరచబడును గాక. 100 ఏండ్ల వయసులో అబ్రహాము యొక్క శరీరము మార్పులు పొందింది. ఏ రీతిగా మార్పును పొందింది? అబ్రహాము దేవుని మహిమపరిచాడంట, అబ్రహాము దేవుని స్తుతించాడంట. అబ్రహాము దేవుని స్తుతించడం ద్వారా అబ్రహాము శరీరము మార్పు పొందింది, షారు యొక్క శరీరం మార్పు పొందింది. హల్లెలూయా. స్తుతిస్తే దేహంలో మార్పులు జరుగుతాయి. ఎప్పుడు కూడా స్తుతిని నీవు నిర్లక్ష్యము చేయవద్దు. అందుకే ఏమంటున్నాడు కీర్తనగాడు? యెహోవాను స్తుతించుట మంచిది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, నీ ఆరోగ్యాన్ని నువ్వు భద్రం చేసుకో. నీ ఆరోగ్యాన్ని నువ్వు భద్రం చేసుకో. యోబు ఆరోగ్యం చుట్టూ దేవుడు కంచెను కట్టాడు. సాతాను యోబుకు అనారోగ్యం కలగజేయాలని వచ్చాడు, కానీ కంచె అడ్డముగా ఉన్నది. దేవుడు కంచెను తొలగించిన తరువాత అప్పుడు సాతాను యోబును రోగాలతో మొత్తాడు. నీ ఆరోగ్యానికంటూ ఒక కంచె ఉన్నది, ఒక అదృశ్యమైన కంచె ఉన్నదని మర్చిపోవద్దు. అది బలపడాలి. ఎప్పుడు బలపడుతుంది? స్తుతించినప్పుడు. బాలురు చంటి పిల్లలు స్తుతిస్తేనే దేవుడు దుర్గాలను కడితే పెద్దవారు స్తుతిస్తే కట్టడా అండి? ప్రియులారా, చంటి పిల్లలు స్తుతించగలిగితే నీవు నేను మనం స్తుతించలేమా? స్తుతిద్దాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం, దేవుని యొక్క పనిని మనం చేద్దాం. క్రీస్తునందు ప్రియులారా, దైవిక పరమైనటువంటి ఆరోగ్యాన్ని మన దేహంలో అనుభవించగలిగే 10వ మార్గం ఏమిటంటే ఏకీభవించి ప్రార్థన చేయడం ద్వారా. అత్యంత శక్తివంతమైనటువంటి ఒక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చేనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు, హల్లెలూయా, ఎంతమంది అండి? ఇద్దరు. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చేనను. అది ఆరోగ్యమా? అది విజయమా? శ్రమనా? శోధన? డబ్బులా? పేదరికమా? అప్పులా? అది ఏదైనా సరే దేనిని గూర్చేనను, భూమిపైన తాము వేడుకొని దేనిని గూర్చేనను ఇద్దరు ఏకీభవించి దేవుని అడిగితే అది పరలోకమున్న తండ్రి మనకి ఇస్తాడని యేసుక్రీస్తు ప్రభు బహు స్పష్టంగా ఆయన చెప్పాడు. మాకు ప్రేయర్ టవర్ ఉంది. ప్రేయర్ టవర్కు మీరు ఫోన్లు చేస్తున్నారు. ప్రేయర్ టవర్కు ఫోన్ చేసినప్పుడు ప్రార్థనా యోధులు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? మీరు ఏకీభవించాలి. ఒక్కరి ప్రార్థన ద్వారా జరిగే కార్యం కాదు ఇది. ప్రార్థన చేసేవారు, మీ కొరకు ప్రార్థన చేసేవారు ఏకీభవించాలి, ప్రార్థన చేయించుకుంటున్నటువంటి వారు కూడా ఏకీభవించాలి. ఇద్దరూ ఏకీభవించినప్పుడు, హల్లెలూయా, ఇద్దరు ఏకీభవించినప్పుడు కొన్నిసార్లు మన విశ్వాసం సరిపోదు. వాక్యంలో వ్రాయబడింది కదా, ఒకడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని తరుమును. హల్లెలూయా. ఇద్దరి విశ్వాసం కలిసినప్పుడు విశ్వాసం మల్టిప్లై అవుతుందండి, అది హెచ్చించబడుతుందండి. సో ఆ విశ్వాసము ద్వారా దేవుని దర్శించినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యము చేసి మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడిగా ఆయన ఉంటున్నాడు. భయంకరమైనటువంటి ప్రాబ్లం వచ్చిందనుకోండి, మరణకరమైన రోగం వచ్చిందనుకోండి, నీ విశ్వాసం సరిపోలేదు అనుకోండి, మరొకరిని జత తీసుకో. మా ప్రేయర్ వరకు ఫోన్ చేయండి, ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రార్థన ఆమేన్ అన్న తరువాత మీరు వెంటనే చెప్పాల్సిన మాట ఏమిటంటే, దేవా నువ్వు స్వస్థపరిచావు, నీకు స్తోత్రం, నువ్వు బాగు చేశావు, నీకు స్తోత్రం అని స్తుతిస్తూ నువ్వు ముందుకెళ్ళు. అతి కొద్ది టైంలోనే దేవుడు సంపూర్ణంగా నిన్ను ఆయన బాగు చేస్తాడు. హల్లెలూయా. గలితులకు రాసిన పత్రిక 3:13లో వ్రాయబడిన ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుండి యేసుక్రీస్తు ప్రభు మనల్ని విమోచించేశాడండి. రోగం ఒక శాపము, అయితే శాపము నుంచి మనల్ని ఆయన విడిపించేశాడు. కాబట్టి ఆరోగ్యం అన్నటువంటిది దీవెన, ఆరోగ్యం అన్నటువంటిది శాపం కాదు. ఆరోగ్యం అన్నటువంటిది దీవెన, రోగం అన్నటువంటిది శాపం. సో దైవిక పరమైన స్వస్థతను మనం అనుభవించడం కొరకై దేవుడు ఈ 10 మార్గములను తన వాక్యంలో ఆయన వ్రాయించాడు. ఈ మార్గములలో ఆత్మ ద్వారా నడిపించబడి నీవు దైవికపరమైన స్వస్థతను నువ్వు పొందుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియులారా, వీటన్నిటిలో ఈ 10 మార్గములలో కూడా ఉత్తమమైన మార్గం ఏమిటో తెలుసా? దేవుని యొక్క వాక్యము పైన నీ విశ్వాసమును
విడుదల చేయడం. రెండవది ప్రభు బలలో యోగ్యముగా పాల్గొనడం. హల్లెలూయా. దైవికపరమైన ఆరోగ్యం కొరకు నేను ఈ రెండు ఎక్కువగా చేస్తూ ఉంటాను. మొదటిది 1 పేతురు 2:24 పైన నా విశ్వాసాన్ని కొన్ని వందల వేల సార్లు విడుదల చేస్తాను. రెండవది ప్రభు బల్లలో అది ఆయన రొట్టె, ఆయన శరీరం అని, ద్రాక్షరసమైన రక్తమని వివేచించి నేను పాల్గొనడం ద్వారా నా దేహంలో, నా సర్వ శరీరానికి దైవికపరమైన ఆరోగ్యాన్ని నేను అనుభవిస్తున్నాను. ఆ దైవికపరమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎంతగానో ఆ దేవునిని నేను మహిమపరుస్తున్నాను. మీరందరూ కూడా ఈ దైవికపరమైన ఆరోగ్యాన్ని మీరు అనుభవించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. దేవుడు తన యొక్క వాక్యము ద్వారా, తన యొక్క గాయముల ద్వారా, తన యొక్క నామము ద్వారా, తన యొక్క సన్నిధి ద్వారా, తన యొక్క సేవకుల ద్వారా మీకు దైవికపరమైనటువంటి ఆరోగ్యమును కలుగజేయును గాక. దేవుడు మీకు దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని మీకు దయచేయును గాక. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయమని నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించి శాపము నుండి, నరకము నుండి, తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ విడుదల పొందుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అనంతపురం నగర వాసులకందరికీ ఒక గొప్ప శుభవార్త. క్రీస్తునందు ప్రియులారా, అనంతపురం నగరంలో మరి మెడికల్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి IMA హాల్ నందు ప్రతి గురువారము సాయంకాలము 6 గంటలకు ఆరాధనను మేము ప్రారంభించాం. ఆత్మానుసారమైనటువంటి ఆరాధనలో పాల్గొని మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క వాక్యమును తెలుసుకొని మీరు ఎంతగానో దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. పాపులు రక్షించబడుతున్నారు, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడుతున్నారు, మానసిక రోగులు నయమవుతున్నారు, కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారు సమస్యల నుంచి బయటకు వస్తున్నారు, అప్పుల ఊబిలో ఉన్నటువంటి వారు అప్పుల నుంచి బయటకు వస్తున్నారు. హల్లెలూయా. నెమ్మదిని, సమాధానమును అనుభవిస్తున్నారు. మీరు కూడా తప్పకుండా ఈ యొక్క ఆరాధనలో పాల్గొని దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. Thank you very much for watching our program.